కల్పంలో మా జీవితాలు ఉన్నవి కనుక ఈరోజు మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని చేర్చారు. స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధన క్రమంలో కీర్తనలతో స్తుతించి ఉన్నాం. సందేశం విని ఆత్మను బలపరుచుకుని వాక్య పరిధిలో సంగతులు గ్రహించడానికి జ్ఞానం ఇవ్వండి. నిలబడిన మీ దాసులను జ్ఞాపకం చేసుకుని సమయోచితమైన జ్ఞానమనిచ్చి వివరించడానికి కావలసినటువంటి మీ యొక్క సహాయాన్ని అందించమని క్రీస్తు యేసు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము దేవునితో పరిపూర్ణమైన సహవాసం అనేటువంటి అంశాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది చాలా సందర్భాల్లో దేవునితో సహవాసం చేస్తున్నాం, కానీ లోపం లేని పరిపూర్ణమైనటువంటి సహవాసం మన జీవితాల్లో అవసరం. అంటే ఆ మాట ఎందుకు వాడామంటే, లోపము లేకుండా ఉండాలి. అది సంఘములోనూ లోపం లేకుండా ఉండాలి, కుటుంబంలోనూ లోపం లేకుండా ఉండాలి, వ్యక్తిగతంగానూ కూడా లోపం లేకుండా ఉండాలి. అప్పుడే దేవునితో పరిపూర్ణమైనటువంటి సహవాసం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది మనసులో పెట్టుకుని గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. పరిచయంగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో దాదాపుగా 7 స్థానిక సంఘాలు ఉన్నాయి. ఈ 7 స్థానిక సంఘాలు కూడా సమస్యలతో కనపడతాయి. సంఘాల్లో సమస్యలు ఉండవంటే ఉంటాయి. ఈ సమస్యలు ఎటువంటి అంటే, ఒక సమస్యను మనం చెప్పుకోవచ్చు. ఎఫెసీ పట్టణంలో అర్తెమీదేవి యొక్క ఆరాధన జరుగుతుంది. ఎంత ప్రభావం చెందింది ఆ ఆరాధన అంటే, అక్కడ ఆ విగ్రహం చేసి అమ్ముకునటానికి వ్యాపారాలు కూడా బహుగా విస్తరించింది. అటువంటి ప్రదేశానికి పౌలు భక్తుడు వెళ్ళి సువార్త ప్రకటించాడు. అక్కడ వాడినటువంటి ఒక పదం మన కొరింథీ పత్రికలో చెప్తాడు. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనంలో, మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల. ఎఫెసీ పట్టణంలో ఆయన మనుషులతోన మృగాలతోన పోరాడాడు అన్నాడంటే, మృగాలతో. అంత సమస్యలు ఇరుక్కున్నాడు. కొన్నిసార్లు మన సమస్యల నుంచి బయటికి రాలేము. అప్పుడు సహవాసం చేయడం అది పరిపూర్ణమైన సహవాసం అవ్వదు. ఏదో టచ్ మీ నాట్ లాగా ఉంటాం తప్ప, దేవునితో ఆ పాఠమే కాబట్టి దేవునితో టచ్ మీ నాట్ లాగా ఉంటామే తప్ప పరిపూర్ణమైనటువంటి సహవాసం చేయలేం. అలాగూ మృగములతో పోరాడాను అన్నాడండి. అక్కడ ఇంకో సందర్భాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో పోరాడిన తర్వాత అతనికి ఏమైనా మేలు జరిగిందా? అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే, అయితే అదిగో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది?
దాదాపు ఆసియా ఖండమంతా కూడా ప్రజలను ఏం చేసేసాడు పౌలు? మార్చేసాడు. ఎలా మార్చేసాడట? ఇప్పుడు దాకా మీరు ఆరాధించేటువంటి అర్తిమీ ఆరాధన నిజమైంది కాదు. అలాగని ఉంది అక్కడ. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు మనది ఏ ఖండం అంటే ఇంచుమించు ఎఫెసు మనది ఇవన్నీ కూడా ఒకే ఖండంలో ఉన్నాయన్నమాట. ఒక ఖండం అంతా కూడా మార్చేసాడు. అంటే ఆ నోట ఈ నోట వెళ్ళిపోతుంది మాట. అర్తిమీదేవి నిజమైనటువంటి ఆరాధన కాదు అనేది. అలా చెప్తున్నప్పుడు మనుషులు తిరగబడతారా, సహకరిస్తారా? వాళ్ళు నమ్మిన సిద్ధాంతం తప్పని చెప్పినప్పుడు మనుషులు తిరగబడరా? అలా తిరగబడిన మాటే ముందు చదివాం మనం. నేను మనుషులతో కాదు అక్కడ పోరాడింది, ఎవరితో? మృగాలుగా బిహేవ్ చేశారు వాళ్ళు. అంత కఠినమైనటువంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను. ఎదుర్కొని ఇప్పుడు ఆసియా అందంతటా ఏం చేశాను అంటే త్రిప్పేశాను, వాళ్ళు ఒప్పుకునేలా చేసేసాను. ఏమండి, వాళ్ళందరూ కూడా టోటల్గా దేవుని వైపుకి తిరిగేశారు, సత్యం వైపుకి. తిరిగిన తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను మాసిదోనికి వెళ్ళుచున్న సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మితములైన వంశవాళ్ళు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధం కలిగిన గనుక వాటిని లక్ష్య పెట్టదని కొందరు ఆజ్ఞాపించుటకు నేను ఎక్కడ పెట్టాను అన్నాడు? ఎఫెసు. అంటే ఇప్పుడు మళ్ళా ఎఫెసు పట్టణంలో భిన్నమైనటువంటి బోధ వచ్చినట్లుగా కనపడతా ఉంటుంది. ఒకప్పుడు చాలా ప్రయాసపడి సత్యాన్ని అందించి దేవునితో ఏనాటికైనా ఎఫెసులో ఉన్న సంఘం పరిపూర్ణ సహవాసంతో ఉండాలనేటువంటి తపనతో పనిచేసినప్పుడు కొద్ది కాలానికి ఆయన ఆశించింది జరగలేదనే సందర్భం కనపడతా ఉంటుంది. కారణం ఏంటన్నట్లయితే మొదటి శతాబ్దంలో రోమ్తో జరిగినటువంటి సంఘర్షణ అనంతరం కూడా సంఘం చాలా హింసపడింది. ఏమండి, ఇది మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. వాస్తవానికి 1 నుంచి 8 వరకు రాసుకోండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును, 1వ వచనం, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు అనే మాటలు చదివాను. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఆ పదమంతా మనం చూసినప్పుడు బంగారములతో, రత్నాలతో, ఎక్కడుంది? 21వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను, పట్టణము స్వచ్ఛము స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరింపబడినవి. మొదటి పునాది అలాగా చక్కగా వివరించుకుంటూ ఒక కట్టడంతో పోలుస్తూ ఉన్నాడు. అది బంగారంతో, రత్నాలతో, బంగారంతో రత్నాలతో అలంకరింపబడి పట్టణంగా వర్ణించబడింది. ఏంటది? సంఘం. ఇప్పుడు ఏనాటికైనా నశించిపోయే వాటికి ఎంత అలంకరించినా వ్యర్థమే. అందుకనే ఒక పాట ఉంటుంది, వెండి బొమ్మలు మిమ్ము వెలిగించావు, రాతి బొమ్మలు మిమ్ము రక్షించావు,
రక్షించువాడు శ్రీయేసుడే, నూతన జీవిత మరయుడే, ఈ దినము మరేప్పుడు యేసు నిరాకడ. లోకంలో ఏనాటికైనా నశించిపోయే వాటికి అలంకరిస్తున్నారు, బట్టలో కలిసిపోతాయి. అది రత్నాలతో పొదిగిన, బంగారంతో పొదిగిన, వైడూర్యాలతో పొదిగిన. లయము కానీ నాశనము కానీ ఒక పట్టణమే చెప్తున్నాడు, దాన్నే రాజ్యం అన్నాడు. దేవుని యొక్క రాజ్యం అది. ఇది మనసులో పెట్టుకుని 3 సంగతులు ఈరోజు మనం ఆలోచన చేస్తాం. రైట్. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఇది యోహాను గారికి దేవుడు పరలోకపు యొక్క దృశ్యాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు. పరలోకంలో వర్ణింపశక్యము కానటువంటి ఆ వాతావరణం అక్కడ ఉంది. అలంకార రూపంలో చెప్పబడతా ఉంది. ఒక్కొక్క స్త్రీని వర్ణించలేక కవి ఎలా చెప్పాడు, ఆమె ముఖము ఎలా ఉందన్నాడు. మిమ్మల్ని ఎవరైనా వర్ణించలేదు ఎప్పుడూను? వర్ణించినప్పుడు ఏ మాటలు వాడతారు? నీ పెదాలు ఇలా ఉన్నాయి, నీ కళ్ళు ఇలా ఉన్నాయి, నీ యొక్క ముక్కు ఇలా ఉందని వర్ణించలేదా? ఇది మొదట్లో వర్ణిస్తారు, తర్వాత వర్ణించరా? కవి ఏమన్నాడు? ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నదంటే ఏ లోపము లేదు, అంత అందంగా ఉంది, చందమామలాగా ఉన్నావు. వర్ణింపశక్యము కానంత స్థితి పరలోకంలో ఉందట. అది దృష్టిలో పెట్టుకుని చూసిన దృశ్యాలన్నీ కూడా యోహాను గారు రాస్తూ ఉన్నాడు. మొదటి ఆకాశమును మొదటి భూమి ఏం చేయబడ్డాయి? గతించిపోని. ఏమండి చదవండి. మొదటి ఆకాశమును గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూస్తున్నాను. దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడండి. అసలు ఈ మొట్టమొదటి ఈ భూమి ఆకాశాల గతి ఏంటో ఆలోచన చేద్దాం. అది అర్థమైతే మనకు పాఠం అర్థమవుతుంది. ఈ భూమి ఆకాశాల గురించి గ్రంథం ఏం చెప్తూ ఉంది? భూమి ఆకాశాలు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు ఆకాశ మండలము చుట్టూ చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయెను, ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానాలు ఏం చేసినాయి అన్నాడు? తప్పిపోయినాయి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి మనం చూసినట్లయితే, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చిన ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో ఏమైపోతాయి అంటే, ఇప్పుడు మీరు చదివినటువంటి ఈ భాగంలో మన ప్రసంగంలో ఉన్నటువంటి మాటలు 2 మాటలు మీకు ఇమిడి ఉన్నాయి అక్కడ. ఏంటి? భూమి, ఆకాశం. ఈ రెండూ కూడా తొలగిపోతాయి, నశించిపోతాయి అంటున్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడొకని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి ఏం చేసిపడ్డాయి? మీ బైబిల్లో లేదా? భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి ఏమైనాయట? పారిపోయినాయి. వాటికి నిలువ చోటు కనబడలేదు. అంటే ఇప్పుడు భూమి ఆకాశాలు 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైనాయి అంటే అవి వెళ్ళిపోతాయని ముందు వచనాలను మనం చూసినట్టున్నాం. అవునా? 6వ అధ్యాయం 11వ వచనంలో కొండలు పోతవి, పర్వతాలు పోతవి, ప్రభు ఆగమనంతో పంచభూతాలు మిక్తమైన వేండ్రముతో లయమైపోతాయి. ఇప్పుడు ఈ 11వ వచనంలో ఏం చూశారు అంటే, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి ఏమైపోతాయి?
పారిపోతాయి, అంటే కనబడకుండా పోతాయి. అసలు ఇవి వెళ్ళిపోతున్నప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తాయట. ఏది మొట్టమొదటి వెళ్ళిపోతే, మొట్టమొదటిది ఏంటి? భూమి ఆకాశం. వెళ్ళిపోయిన తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. అంటే ఇప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశము వస్తాయని వాక్యములో అనేక లేఖనాలు ప్రజలకి హెచ్చరిక చేస్తూ వస్తుంది గ్రంథం. మళ్ళా చెప్తున్నాను, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తుంది అని మొదటి నుంచి కూడా బైబిల్ చెబుతూ వస్తుంది ప్రజలకి. ముందున్న భూమి ఆకాశాలు ఏమైపోతాయి? కాలిపోతాయి. అక్కడ వరకు మీకు బాగా అర్థమైంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకం. ఓకేనా? 66వ అధ్యాయము 22వ వచనము. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాకబా. అంటే ఇప్పుడు ముందున్నటువంటి భూమి ఆకాశాలు ఏమవుతాయి? లయమైపోతాయి. ఇప్పుడు సృజించబోయేటువంటి భూమి ఆకాశాలకి ఏం కాదు? లయము కాదంటే శాశ్వతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూసిన మీరు లేఖనాలను బట్టి ఏమర్థమవుతుందంటే, భవిష్యత్తులో క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వస్తుందని యెషయా గ్రంథంలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రజలకే చెబుతూనే వస్తున్నాడు మాట అండి. అసలు ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేటువంటి మాటకి, ఈ క్రొత్తది అనే మాటకి మన దృష్టిలో ఏంటి? క్రొత్తదంటే ఏమనొచ్చు దాన్ని? నూతనమైనది, ఇంకా ఎన్నడూ చూడనిది, ఇంకా వాడబారంది, ఇంక ఈ సంగతులన్నీ వస్తున్నాయి. క్రొత్తది అనేటప్పటికీ ఇప్పుడు ఉదాహరణకి మనకు అర్థం అవడానికి ఎలా చెప్పుకుందాం? ఇప్పుడు ముందుగా నేను ఏం చెప్పానంటే సంఘం అని అన్నాను. ఇప్పుడు ఈ సంఘము లయం కానిదని చెప్తున్నాడు. లయం కాని దానికి ముత్యాలతో ఏం చేశాడు? అలంకరించాడు. లయం అయిపోయేదైతే అలంకరించవలసిన పని లేదు. నాశనం అయిపోయేదానికి అంత పెట్టుబడి పెట్టడం ఎందుకు? ఇది నాశనం కాని రాజ్యం కాబట్టి దీన్ని ముత్యాలతో అలంకరించినట్లుగా కనపడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ముత్యాలతో అలంకరించి రత్నాలతో అలంకరించినటువంటి ఈ యొక్క రాజ్యము లేక సంఘము క్రొత్తది చూడబోతుంది అంటున్నాడు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటున్నాడు. క్రొత్తది అనేటప్పటికి మన మనసులోకి ఏం రావాలంటే, అక్కడ ఉన్న పాదం చెప్తాను. కైనోస్ అనేటువంటి గ్రీక్ పదం వాడబడింది. KAINOS అనేటువంటి గ్రీక్ పదం ఏముందంటే, ఇంగ్లీష్లో సంథింగ్ న్యూ క్వాలిటీ ఆర్ కైండ్, ఏ న్యూ కైండ్ ఆఫ్ ఎవెన్ ఆన్ ఎర్త్ అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, సంథింగ్ న్యూ ఇన్ క్వాలిటీ ఆర్ కైండ్, ఏ న్యూ కైండ్ ఆఫ్ ఎవెన్ ఆన్ ఎర్త్ అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే నాణ్యతలో కొత్తది. ఏమండి? నాణ్యతలో రకములో కొత్తది, క్రొత్త రకమైనటువంటి. అంటే దీన్ని ఎలా చెప్పాలి అంటే, ఇక ముందు ఇదివరకు ఇప్పుడున్నటువంటి కాలము, ఇప్పుడు వరకు ఉన్నటువంటి అట్మాస్ఫియరు, ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఇంకా ఉండవు అని అర్థం చేసుకోవాలా? లేదు అంటే దీంట్లో నుంచే ఒక నాణ్యమైనటువంటిది వస్తుందని అర్థం చేసుకోవాలా? అంటే క్వాలిటీ, నాణ్యతలో కొత్తదనం రావాలి. అంటే దేవుని మనసులో ఎప్పుడో ఉంది రాజ్యం, అది భూమి మీద ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఇప్పుడు లోపము లేని పరిపూర్ణమైన మట్టి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే ఒక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కలిగినటువంటి వాతావరణం ఉండాలి. అక్కడ పాతవన్నీ ఏమైపోవాలన్నాడు? గతించిపోతాయి అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట అండి. అక్కడ ఇంకో పదం వాడబడింది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైపోతుంది? గతించిపోద్ది. అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే,
కాలంలో క్రొత్తదైన మరి యొక్క భూమి అయితే కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూమి, ఎవరికైనా భూమి ఉందా? ఉంది. ప్రతి ఒక్కరికి 2 సెంట్లో 3 సెంట్లో ఎకరమో అరెకరమో ఏదో కొద్ది గొప్ప ఉన్నాయి కదా. ఇప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని అనగానే ప్రజలు ఏ అవగాహన వస్తుంది? ఇప్పుడు దాకా మేమేమో చెరుకో వరో పండించుకున్నాం, ఇప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వచ్చిందంటే అందులో నుంచి బంగారం పండుతుంది అనుకోవచ్చా? అంటే ఈ భూమి లాంటి దానికి ఆ మాటకి ఏ సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకోండి. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనేటప్పటికి ఈ భూమితో సంబంధం లేదు భౌతికంగా. ఇది ఎప్పటికైనా ఏమైపోతుంది? లయం అయిపోతుంది. ఇప్పుడు లయం కాని దానికోసం మాట్లాడుతున్నాడు, శాశ్వతంగా ఉండేదానికోసం మాట్లాడుతున్నాడు అన్నమాట అండి. ఏమండి, భూమి అయితే కాదు, మరి ఒక భూమి అయితే కాదు అని చెప్పుకుంటే ఏమంటున్నాడంటే సముద్రమును ఇకను లేదు అన్నాడు. ఉందా మాట? అవి గతించిపోతాయి, సముద్రము లేదు అన్నాడన్నమాట అండి. ఈ సముద్రం యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడంటే సముద్రం అనేటువంటిది దుష్ట శక్తికి సూచన. సముద్రం దేనికి సూచన? దుష్ట శక్తి. నేను ముందుగానే చెప్పాను, ప్రకటన గ్రంథం మీరు చదువుతున్నప్పుడు అది అలంకార రూపంలో రాయబడింది, యోధామత గుర్తులతో రాయబడింది. అది చదివేటప్పుడు మన అక్షరార్థంగా చదివితే భావం మనకు తెలియదు అన్నమాట అండి. సముద్రం అనేటువంటిది దుష్ట శక్తికి సంబంధించింది అన్నమాట అండి. ఏమండి, ఇంకో మాట ఇక్కడ చెప్తున్నాను, పరిశుద్ధుల్ని దేవుని నుండి వేరు చేసేటువంటిది సముద్రం. దేవుని పిల్లల్ని దేవుని దగ్గర నుంచి ఏం చేస్తుంది సముద్రం? దూరం చేస్తుంది. దేవుని పిల్లల్ని దేవుని దగ్గర నుంచి వేరు చేసేవాళ్ళు అసలు ఎవరు? మీ భాషలో అంతేనా? మనుషుల రూపంలో ఉండొచ్చు, కానీ ఎవరు దూరం చేసేది? అపవాదే కదండి. అపవాదే కదా దూరం చేసేది. అంటే ఇప్పుడు చూస్తాము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో, మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగం ఎందులో నుంచి వస్తుంది అంటున్నాడంటే సముద్రంలో నుంచి వస్తుంది అంటున్నాడు. సముద్రంలో నుంచి వస్తుంది అంటున్నాడు మాట అండి. ఏమండి, 15వ అధ్యాయం 2వ వచనం, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటి ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు దానికి పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించు వారిని దేవుని వీణులుగా స్ఫటికపు సముద్రమున నిలుచుండుట చూచితిని. సముద్రం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అన్నమాట అండి. ఇక్కడ సముద్రం అనగానే 13వ అధ్యాయం 1వ వచనంలో మీరు ఏం చూశారు? క్రూర మృగం చూశారన్నమాట అండి. ఏండి, ఇక్కడ దేవుని ప్రజల్ని దేవుని నుంచి ఏం చేసేదని చెప్పారు? సముద్రం వేరు చేసేది. మిమ్మల్ని ఎప్పుడైనా దేవుని దగ్గర నుంచి వేరు చేసింది అనుకోండి, ఆ సముద్రం ఏంటో మీకు తెలియాలా. ఏంటంటే మహాఘట సర్పం, క్రూరముఖం, అబద్ధ ప్రవక్త, మహావేశ్య, ఇవన్నీ కూడా దేవుని ప్రజలను దేవుని నుంచి ఏం చేస్తాయి? దూరం చేస్తాయి. మీరు ఎప్పుడైనా ప్రకటన గ్రంథం చదివినప్పుడు ఈ పదాలు కనపడ్డాయా? మహాఘట సర్పం, క్రూరమృగం, అబద్ధ ప్రవక్త, మహావేశ్య, ఇవన్నీ కూడా దేవుని నుంచి ప్రజల్ని ఏం చేసి ఇవన్నీ వేరు చేసి. ఇప్పుడు సాతాను వచ్చిందనుకోండి, దేవుని దగ్గర అవ్వగలమా? అవలేమండి. ఒకవేళ తుఫాను వచ్చిందనుకోండి, సముద్రం ప్రళయం వచ్చిందనుకోండి, లేకపోతే దాని సునామీ వచ్చిందనుకోండి, దేవుని దగ్గర అవుతామా దూరం అవుతామా? దేవునికి దూరం అవుతాం, దగ్గర. సునామీ వచ్చేసింది, మనకు రాదనుకోండి, మనం ఎత్తులో ఉన్నాం కదా, సముద్ర ప్రాంతంలో ఆ రోజు ఆరాధన చేసుకుంటూ ఉంటుంది, వాళ్ళకి దేవునికి ఏమైపోతారు? అట్లా దూరం అయిపోతారు. ఏమండి, అలాగూ ప్రకటన గ్రంథంలో దేవునికి దూరం చేసేవి కొన్ని చెప్పాను మీకు. ఏంటంటే క్రూరమృగం, మహాఘట సర్పం, మహావేశ్య, ఇంకెవరో అబద్ధ ప్రవక్త అన్నమాట. ఇవి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చినప్పుడు ఏమైపోతాయి? అమ్మయ్య, దాదాపుగా పాఠం అంతా మీకు సగం వరకు అర్థమైంది. అంటే ఇప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చినప్పుడు ఇవి అంతరించిపోతాయంట. ఏమండి, ఇంకో మాట ఇక్కడ చెప్పుకుని ముందుకెళ్దాం. సంఘము దేవునికి దూరం అవుతుంది అని అంటే, సంఘం అంటే మనుషులే కదా, కట్టడం కాదు కదా. దేవునికి దూరం అవుతుందంటే విరామం లేకోకుండా నిరంతరము ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి ఈ సాధనాలన్నీ ఏం చేస్తున్నాయి? ఓవర్ డ్యూటీ చేస్తున్నాయి.
ఎవరికి దూరం చేయాలని? పరిశుద్ధుల్ని దేవునికి దూరం చేయాలి. ఆల్రెడీ మీరు దేవునితో సహవాసం ఉన్నవాళ్ళే, కానీ మిమ్మల్ని దూరం చేయాలని ఇవి నిరంతరం కూడా శ్రమ పడుతూ ఉంటాయన్నమాట అండి. ఏమండి, ఇలాగూ శ్రమ పరిచేది ఒకే ఒక మాటలో చెప్పేసాను, ఏంటంటే దాని పేరు సముద్రం. దాని పేరు సముద్రం మాట అండి. ఇది ప్రజలను దేవుని నుంచి ఏం చేస్తుంది? దూరం చేసేస్తుంది అని. మరి ఇప్పుడు అవి దేవుని నుంచి దూరం చేస్తున్నాయి కాబట్టి ఆ ఏంటో ఒక్కసారి చూడండి. మొట్టమొదటి దేవునికి దూరం చేసేటువంటి శత్రువు మహాఘట సర్పం, అంటే సాతాను. రెండోది సముద్ర మృగం, అంటే రోమా సామ్రాజ్యం. సముద్ర మృగం అంటే ఏంటండి? రోమా సామ్రాజ్యం. మూడవది భూమృగం, ఇది రోమ్ యొక్క మత వ్యవస్థ అన్నాడు దీన్ని. అంటే రోమన్ క్యాథలిక్ సంఘం కాదు, అదొక మత వ్యవస్థ. ఇవి ఏం చేస్తున్నాయంటే దుష్ట స్వభావాన్ని ప్రదర్శించి ప్రజల్ని హింసిస్తున్నాయి కానీ శాశ్వతంగా లయం చేయలేవు. మళ్ళీ చెప్తున్నాను వినండి, శ్రమలు పెడతాయి కానీ పూర్తిగా ఏం చేయలేవు? లయం చేయలేవు, నాశనం చేయలేవు. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, నన్ను బాధ పెడుతున్నావు కానీ నాకు మంచి రోజులు వస్తాయి అంటామన్నమా. ఇప్పుడు సంఘము అప్పటికి ఈ సముద్రము చేత ఏం చేయబడుతుంది? ఇబ్బంది పడుతుంది. భూమృగం కావచ్చు, అబద్ధ ప్రవక్త కావచ్చు, సాతాను కావచ్చు, రోమా సామ్రాజ్యం కావచ్చు, క్రైస్తవుల్ని హింస పెడుతూ ఉంది. ఈ హింస పెడుతున్నప్పుడు దేవునితో ఏం చేయలేకపోతున్నారో? పూర్తిగా సహవాసం చేయలేకపోతున్నారు, సంపూర్ణమైన సహవాసం చేయలేకపోతూ ఉన్నారన్నమాట అండి. మరి అపవాది వాడుకోబోయేటువంటి సాధనంలో ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు పరిచయం చేయబడ్డారు. అపవాది వాడుకోబోయేటువంటి సాధనాల్లో వాడు ఏ సాధనాలు అయినా వాడుకుంటాడో, కానీ ప్రధానంగా కొన్ని సంగతులు చెప్పబడ్డాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే సముద్రము నుంచి బయటికి వచ్చేటువంటి క్రూర మృగం. ఇది సముద్రం నుంచి బయటకు వస్తుందట. రెండోది భూమి మీద నుంచి వెళ్ళేటువంటి భూమృగం. ఇవన్నీ మీకు 13వ అధ్యాయంలోనే ఉన్నాయి. ఏ 13వ అధ్యాయం? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నాయన్నమాట అండి. ఏమండి, సముద్రము అని అనగానే మీ అందరి దృష్టిలో ఏముంది? ఎప్పుడైనా మీరు సముద్రం బీచ్కి వెళ్ళారా? సముద్రం చూసారా? మీరు తీసుకెళ్ళలేదు అందుకే చూడలేదని అనకుండా అండి. మీరు ఎప్పుడైనా చూసారా? మొత్తానికి ఒక అవగాహన అయితే ఉందా సముద్రం అంటే? ఇక్కడ సముద్రం ఏంటి? ఇక్కడ సముద్రం ఏంటంటే 17వ అధ్యాయము 17వ అధ్యాయము తీసుకున్నారా? వాస్తవానికి 1 నుంచి మీరు 15 వరకు రాసి వేసుకోండి. 15వ వచనాన్ని చదివేద్దాం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని అంటూ. ఇప్పుడు జన సముద్రమా జల సముద్రమా? అది సంగతి. అంటే నీటితో కూడిన సముద్రం కాదు ఇది. దేంతో కూడిన సముద్రం? జనంతో కూడిన సముద్రం. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మీటింగ్ పెడితే అబ్బా సముద్రంలాగా వచ్చేసారండి జనం అంటూ ఉంటారు. అదే సువార్త కొట్టాలంటే వేళ్ల మీద లెక్కెట్టుకోవాలి జనాన్ని. అదే లోక సంబంధమైన కార్యక్రమాలు అయితే, రాజకీయ మీటింగులు అయితే విస్తారంగా వస్తారు. ప్రజలకు మేలు చేసేది సువార్త కూడికలే, రాజకీయ మీడికలే? అవి భౌతికంగా మేలు జరుగుతాయి. కానీ ఈ సువార్త అనేటువంటిది నీ బ్రతుకు కాలంలో, నా బ్రతుకు కాలంలో మేలు చేసేది అన్నమాట. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ సముద్రం ఎవరో బయటకు వచ్చింది. ఎవరో జనముల. ఒకరైతే తట్టుకోగలదేమో సంఘం. సముద్రంలాగా ఉన్నారు కాబట్టి చెప్పాను. అందులో ప్రధానంగా భూమృగం, సముద్రమృగం, రోమా ప్రభుత్వం, వీళ్ళందరూ క్రైస్తవులను ఏం చేస్తున్నారంటే మహాహింస పెడుతూ ఉన్నారన్నమాట అండి. అక్కడ వరకు మనం చూసాము. క్రొత్తదంటే భూమి అయితే కాదు.
నాణ్యతలో కొత్తది, లోపం లేనిది అని చెప్పుకున్నాం. రెండో సంగతి ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనము క్రైస్తవులకు ఎప్పుడైతే హింసలు జరుగుతున్నాయో, సముద్ర మృగము హింస పెడుతుందో, ఆ హింసాకాలం అంతా కూడా ఒక రోజుకి రద్దు చేయబడద్ది. ఎప్పుడైతే రద్దు చేయబడద్దో అప్పుడు దాకా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు విజేతలుగా ఉంటారు. అమ్మ ఇక నుంచి మాకు బాధలన్నీ పోని అనుకుంటారన్నమాట అండి. ఎందుకని 21వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేశారు? సముద్రము ఇకను లేదు అన్నాడంతే. సముద్రం ఇక లేదు. ఎప్పుడు ఉండదో? ఏది వచ్చినప్పుడు ఉండదో? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వచ్చినప్పుడు ఏముండదు, ఇంకా సముద్రం ఉండదు. పాత ఆకాశం పాత భూమి గతించిపోతుంది. సముద్రం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి సముద్రం కూడా ఉండదన్నమాట అండి. అప్పుడు దేవునితో పూర్తిగా సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట అండి. దేవునితో సంబంధం కూర్చుకోవడానికి ఇంకా ఆటంకాలన్నీ తొలగిపోయినాయి కాబట్టి ఇంకా మనుషులు స్వతంత్రంగా వెళ్ళిపోతారు. నీకు ఏ అడ్డు ఆటంకం లేదో అనుకమ్మా. ఇప్పుడు మీరు అందరూ కొంచెం ఒక్కోసారి ఆలస్యంగా వస్తారు. ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు? ఏదో ఒక పని చేసుకుని రావాలా. అసలు ఏ పని లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, వాళ్ళు త్వరగా పనులు ముగించుకుని ఆరాధనకు వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏ బాధ్యతలు ఉండవు కాబట్టి. మీకు కొన్ని పనులు బాధ్యతలు ఉంటాయి కాబట్టి కొంచెం లేటుగా వస్తారు. ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఎప్పుడైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఈ సముద్రము దూరం అయిపోయిందో, ఇప్పుడు దేవునితో సహవాసం ఏం చేయొచ్చు? దగ్గర చేసుకోవచ్చు. అసంపూర్ణంగా కాకోకుండా ఎలా ఉండొచ్చు? ఆయనతో సంపూర్ణంగా ఉండొచ్చు మాటండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, అనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఏం చేశాడని ఉంది? ఎదురు చూశాడు. 16వ వచనంలో ఏముందో చూడండి. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అంటే వీళ్ళు దేవునితో సహవాసం ఉండటానికి వారు పరిశుద్ధమైన పట్టణం కోసం, దేవుని కోసం ఎదురు చూస్తున్నారట. ఎవరో అక్కడ ఉన్న భక్తులే చెప్పండి. హెబ్రీ పత్రిక అంతా 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరులు. కానీ ఒక ఆయన గురించి అయితే మనం చెప్పుకున్నాం. ఎవరైనా? అబ్రహాం. అంటే ఇప్పుడు పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు అంటే ఆ పునాదులు గల పట్టణము ఎవరుంటారు అక్కడ? దేవుడు ఉంటాడు. ఆ పునాదులు గల పట్టణాన్ని ఎలా కట్టాడు? వైడూర్యాలతో, బంగారంతో, రత్నాలతో కట్టాడు. అక్కడికి వెళ్ళి దేవునితో పరిపూర్ణమైన సహవాసం కలిగి ఉండటానికి భూమి మీద ప్రజలకు ఏ అడ్డొచ్చినాయి? సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తే ఏ బాధలు ఉండవు. అప్పుడు సముద్రం పెట్టే బాధలు ఉండవు. దీనికోసము మన పితరుడు అబ్రహాము గారే పునాదులు గల పట్టణం కోసము ఎప్పటి నుంచో ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూనే ఉన్నాడు. అబ్బా, అక్కడికి వెళితే ఇంక ఆటంకాలన్నీ పోతాయి. అబ్రహాము గారికి ఏ ఆటంకం ఉండేది? ఎన్నో ఉండుంటాయి. కుటుంబ ఆటంకాలు, దాసులతో ఆటంకాలు, ఏమండి ఎన్నో ఆటంకాలు ఉన్నా కానీ దేవుని యందు విశ్వాసంతోనే ఉన్నాడు. మీ జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు ఉన్నా దేవునితో పరిపూర్ణమైన విశ్వాసంలో ఉండవలసిన అవసరం ఉంది. దేవునితో సహవాసం గడపాలండి. మనం సహవాసం అనే దాన్ని గొప్ప హైలైట్ చేసాం. సహవాస కూడికని, ఆ సహవాస కూడికలో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంతో మనోహరం అన్నాడు. దేవునితో సహవాసం అండి, పరిపూర్ణమైన సహవాసము. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక కాడ ఉన్నాం కాబట్టి 12వ అధ్యాయానికి వచ్చేసాం. 12వ అధ్యాయము 22 నుంచి మనం చూసినప్పుడు అక్కడ సందర్భం కనపడుతూ ఉంటుంది. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేము అన్నాడు. చూడండి, ఇదే నూతనమైన యెరూషలేము అంటే కింద చెప్తాడు, చదువు. వేవేల దూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం అన్నాడు. అంతే, ఇదే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. నూతనమైన యెరూషలేము, జ్యేష్ఠుల సంఘము అంటే దీని కొరకు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట అండి. అబ్రహాము గారు కూడా ఎదురు చూశాడు. పితరులందరూ ఎదురు చూశారు, ఇది ఎప్పుడు వస్తుందా ఈ పట్టణం అని. నూతనమైన యెరూషలేము అన్నాడు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏమైపోతాయి? గతించిపోతాయి. సముద్రం ఉండదు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఈ పట్టణం భర్త కొరకు
అలంకరింపబడిన భార్య ఎలాగైతే సిద్ధపడి ఉంటుందో అలాగ అలంకరించుకుని ఉంటుందట. ఏది? ఈ జ్యేష్ఠుల సంఘము, నూతనమైన యెరూషలేము మాటండి. యెరూషలేము మాటండి ఏండి. అది క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం అనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మాటండి. దేవుని యొక్క పరిశుద్ధులను ఏడిపించి, బాధ పెట్టి, శోధించి, శ్రమ పెట్టిన వారందరూ కూడా తీర్పు తీర్చబడినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ రోజుని వాళ్ళందరూ అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుతారు. అపవాది కూడా ఆ రోజు పడవేయబడతాడు అందులో. ఏ రోజుని? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వచ్చిన రోజున. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చిన రోజున ఈ ఎవరైతే ప్రధానమైన శత్రువులు ఉన్నారో, దేవుని పరిశుద్ధులు హింసించారో, వీళ్ళందరికీ ఏం చేయబడుతుంది? తీర్పు తీర్చబడుతుంది. దేవుని తీర్పు తీర్చబడుతుంది. ప్రకటన గ్రంథం 21 కాడ ఉన్నారు కదా. ప్రకటన గ్రంథము 21 కాడ ఉన్నారు కదా. అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎన్నో వచనం? 3. ఆయన వారితో ఎలాగుంటాడు? కాపురం ఉంటాడు. అబ్బా, కాపురం ఉంటున్నారంటే సహవాసం ఉన్నట్ట లేనట్లే. వారు ఆయన ప్రజలై ఇందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి ఎలా ఉంటాడో, అంటే ఇప్పటి వరకు తోడుగా లేడంటే ఉన్నాడు, కానీ ఏదో ఒక లోపం ఉంది. ఇప్పుడు ఆ లోపం వల్ల దేవునికి దగ్గర అవ్వలేకపోయారు. ఇక్కడ కొందరు చాలామంది దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నారేమో. ఒకళ్ళు ఏదైనా లోపం ఉందేమో. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ప్రధానమైన శత్రువులు కానీ శరీరమే కావచ్చేమో, లేకపోతే మరోటి కావచ్చేమో. ఇక ఇవన్నీ కూడా లయమైపోతాయి. దేవునితో పరిపూర్ణ సహవాసం ఉంటావు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనం నుంచి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ సంగతులన్నీ చెప్తూ ఉంటున్నాడు అన్నమాట. ఏమండి? అంటే ఇప్పుడు దేవుని పిల్లలు శత్రువులు లేని వాతావరణంలోనికి ప్రవేశిస్తారు. ఒకే ఒక మాట, దేవుని పిల్లలు ఎందులోకి వెళ్ళిపోతారో ఇంకెవరు ఉండరన్నమాట. ఇంకా అక్కడ అమ్మయ్య ఇక్కడి నుంచి నాకు ఏ బాధ లేదండి, ప్రశాంతంగా ఉండొచ్చు ఈ ప్రాంతంలో. మీకు ఏమర్థమవుతుంది? ప్రశాంతంగా ఆరాధన చేసుకొని రోజులు చూసాం. ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఆరాధన చేసుకుంటున్నామా లేదా? చేస్తాం. మీ ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఈ సమస్యలన్నీ పోయినాయి అనుకో, చక్కగా ఒక కృతజ్ఞత గుడికి పెట్టుకుని శుభ్రంగా తలస్నానం చేసి దేవునికి స్తోత్రాలు చెప్పి, అమ్మయ్య నాకు ఇక్కడి నుంచి సమస్యలన్నీ ఏమైనాయి? తీరిపోయినాయి. ఎప్పుడు వస్తుంది? నీవు అనుకున్నవన్నీ జరిగినప్పుడు. దేవా, నా జీవితంలో నేను ప్రార్థించిన ప్రతిదీ నాకు ఇచ్చావు, ఇంకా నాకేం కావాలి? నేను ఎదురు చూసింది ప్రతిదీ ఇచ్చు. ఇంకా మీ జీవితంలో కొన్ని జరగలేదు కాబట్టి ఇంకా మీ ముఖాలు బాధల్లో లేవని నేను అనలేను. ఎదురు చూస్తున్నారు. అయితే దేవునితో సహవాసం కలిగిన రోజుని ఇవన్నీ కూడా మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ప్రధానమైన శత్రువులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చినప్పుడు ఏమైపోతారో? దూరం. వాళ్ళకి తీర్పు తీర్చబడద్దన్నమాట అండి. అక్కడ చక్కటి మాట చెప్తాడు. 7వ వచనంలో ఉంటుందండి. కుమారత్వం కలిగిన వారుగా ఉంటారు అంటాడు చూడండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడు నిందును, అతడు నాకు ఎలా ఉంటాడో. ఇంకా అక్కడ ఉన్నటువంటి హోదా ఏంటి? కుమారత్వం. తండ్రి కుమారుడు, ఇదే బాంధవ్యం మాట. ఇంకేవి లేవు అక్కడ. భార్యాభర్తల బాంధవ్యాలు లేవని చెప్పాను కదా మీకు శుక్రవారం. ఇంక ఉండేది ఒకే ఒక రిలేషన్. ఏంటి ఆ రిలేషన్ చెప్పండి? తండ్రి కుమారుడు. తండ్రి కుమారులు మాట్లాడుకునే కుటుంబాలు లేవా? తండ్రి కుమారుడు ద్వేషించుకునే కుటుంబాలు లేవా? తండ్రి కుమారుడు విరోధంగా బ్రతికేటువంటి కుటుంబాలు లేవా? కానీ ఈ తండ్రి దగ్గర నువ్వు పూర్తిగా ఆయనతో లోపము లేని సహవాసం కలిగే రోజు అది. ఆ సహవాసం కోసము మొదట్లో చెప్పాను మీకు, క్రైస్తవుల మధ్యకి వెళ్ళి పౌలు గారు కష్టపడ్డాడు. అన్యుల మధ్యకి వెళ్ళి మృగాలతో పోరాడాడు. ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అయినా శ్రమలు వచ్చినాయి. ఈ శ్రమలన్నీ ఎందుకు భరించారంటే మమ్మల్ని పెట్టేది ఎవరిదో తెలుసా? శ్రమలో సముద్రం అనే చిన్న మాట అనుకున్నాం, కానీ అందులో ఎన్ని ఉన్నాయి? భూమృగం ఉంది, సముద్ర మృగం ఉంది, మహావేష్ ఉంది, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ఇంకా వగైరా ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారో? జన సముద్రమా?
మరి ఇప్పుడు జనాల్లో నుంచే కదా వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన చట్టాలు తీసుకురావాలంటే ప్రజల్లో నుంచే కదా వచ్చాయి. మరి ఇవన్నీ వస్తున్నప్పుడు మనం దేవునితో పరిపూర్ణ సహవాసం కలిగి ఉండాలంటే అది ఇక్కడ అవ్వట్లేదు, అది ఇక్కడ జరగదు కూడా. దేవునితో లోపము లేని పరిపూర్ణమైన సహవాసం కలిగి ఉండాలంటే అది ఇక్కడ జరిగే ప్రక్రియ కనపడతలేదు. నూతనమైన వాతావరణం కావాలి. అది దేవుడు ముందుగానే చెప్పాడు, అది నేను ఇస్తాను అని. ఏంటి ఆ నూతనమైన వాతావరణమో తెలుసా? క్రీస్తు ప్రభు యొక్క సంఘమే. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఆ మాట మీరు పదే పదే ఎందుకు వాడుతున్నారని అని అనవచ్చు. ఎందుకు ఆ పదం నేను మాట్లాడుతున్నానంటే, ఈ నూతనమైన యెరూషలేము, నూతనమైనటువంటి పట్టణం వచ్చే వరకు కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ప్రజలందరూ ఏం చేయబడతానే ఉన్నారో? హింసలు పొందుతూనే ఉన్నారు. దేవుని ప్రజలు హింస పొందుతూనే ఉన్నారు. అంటే మొదటి శతాబ్దం నుంచి సంఘం ఏం పడుతూనే ఉంది? శ్రమలో పడతానే ఉంది. శ్రమలో పడుతున్నా కానీ సంఘాన్ని అలంకరించాడంట. భర్త కొరకు అలంకరింపబడిన పరిశుద్ధ పట్టణం అన్నాడు. ఏండి అలంకరణది ఎవరికి చేస్తారు? మనం ప్రారంభంలో అనుకున్నాం కదండి, నిత్యము ఉండే వాళ్ళకి అలంకరణ, తాత్కాలిక ఉండే వాళ్ళకి అలంకరణ. మరి కొన్ని అలంకరణలు ఎవరికి చేస్తున్నారు? మా మాట అర్థమైంది అనుకుంటా. అలంకరణ బంగారాలు, వెండి ఇవన్నీ పొదగరా? ఎవరికి? దేవుడు అనబడేవారికి. శాశ్వతంగా ఉంటారా? మరి కానీ ఇప్పుడు శాశ్వతంగా ఉండేదానికి అలంకరిస్తున్నాడంటే, ఇప్పుడు శాశ్వతంగా లయం కాకుండా నిత్యము ఉండేది ఏది? సంఘానికి ఎంతైనా పెట్టు, నువ్వు సంఘానికి ఎంతైనా చెయ్యి, మనుషులకు చేయని అవసరం లేదు. మనుషులకు చేస్తే పెద్దలు అన్నారు, పెట్టారు అనుకోండి పెళ్లి కోరతారంట, లేదంటే చావు. అబ్బా ఆవిడ చాలా మంచిది, ఆయన చాలా మంచివాడు అంటారు. అది దేవుని కొరకు నువ్వు చేసినప్పుడు ఇది లయం కాంది కాబట్టి, శాశ్వతంగా ఉండేది కాబట్టి, ఇది దేవునితో సహవాసం ఉండేటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు కాబట్టి దీనికోసమే దేవుడు అలంకరించాడంట సంఘాన్ని. అసలు ఆ గుమ్మాలే ఎలా ఉంటాయి తెలుసా? రత్నాలతో ఉంటాయి, వైడూర్యాలతో ఉంటాయి. ఎందుకు అంత అలంకరించాడు ఆ సంఘాన్ని అంటే? అంతే, నిత్యము ఉంటుంది కదా, దానికి లయము. ఏ భూమి రోగం వచ్చినా, ఏ సముద్రం రోగం వచ్చినా కానీ సంఘాన్ని ఏం చేయరు? లయం. ఒకవేళ చెయ్యాలని అనుకుంటే 2000 సుమారు 25 సంవత్సరాల క్రితమే సంఘాన్ని ఏం చేయాలా? లయం చేయాలి. నిజంగా క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకుని ఎన్నో రాజ్యాలు వచ్చినాయి. బబులోను సామ్రాజ్యం వచ్చింది, నేలలో కలిసిపోయింది. మాదియా పార్షిక సామ్రాజ్యం వచ్చింది, మట్టిలో కలిసిపోయింది. ఏమంటే గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది, మట్టిలో కలిసిపోయింది. చివరగా క్రైస్తవులను మహాహింసించినటువంటి రోమా సామ్రాజ్యం వచ్చింది. ఏమైపోయినాయి? ఉన్నాయా? మరి ఇప్పుడు అవన్నీ లయమైపోయినవి. లయము కానిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నది ఏదో తెలుసా? ఆయన రాజ్యము, ప్రభు సంపాదించిన రాజ్యం. దీనికి ఎంతైనా పెట్టొచ్చా, పెట్టకూడదా? ఎందుకని? బైబిల్ నువ్వు నమ్మితే ఇది శాశ్వతమైంది, లయము కానిది, నిత్యము ఉండేది. ఏమండి ఒక కీర్తన ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు, పరలోకపు యొక్క ప్రతిబింబం అంటాడు ఆ పాటలో. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతి నలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. నిజంగా సంఘం అన్నప్పుడు దేనికి ప్రతిబింబం అన్నాడు? పరలోకం. ఎప్పుడన్నా మీరు కళ్ళలో పరలోకానికి వెళ్ళొచ్చారా? నరకానికి వెళ్ళొచ్చారా? గుంటలు కలిగినటువంటి రోడ్లో ఆటోలో వెళ్తే ఏం చూసి రావచ్చు అనుకుంటున్నారు మీరు? అసలు నరకం అక్కడ ఉంది. ఒకసారి పరలోకాన్ని వర్ణించండి. అబ్బా వీధులు ఎలా ఉంటాయంటాడా? అంటే వర్ణించలేము. అది మనకు అర్థం అవటానికి చెప్పిన భాషే తప్ప పరలోకాన్ని ఏమన్నాడు తెలుసా? పౌలు గారు వచ్చింపశక్యము కానీ నా మాటలతో వర్ణించలేను అన్నాడు. దాన్ని వర్ణించలేను అన్నాడు. కొన్ని అందాలను మనం ఏం చేయలేము, వర్ణించడం. చూసి ఆనందపడటమే, చాలా బాగుంది. ఎలా ఉందండి అంటే ఏం చెప్తాం? కొందరు పదార్థాలు పెడతారు, అబ్బా అద్భుతంగా ఉందమ్మా,
ఎంత అద్భుతంగా ఉందంటే తిన్నవాళ్ళకి తెలుస్తుంది, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ అనుభవం నీకు కావాలంటే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలోనికి ఉంది. ఆ అనుభూతి నువ్వు పొందుకోవాలి అంటే శాశ్వతమైన రాజ్యంలోనికి రా. ఎంత ఉన్నతంగా ఉంటుందో తెలుసండి అసలు. ఇది ఎప్పుడు జరగలుగుతుందో మీకు చెప్పాలి, మరి చెప్పకుండా ఆ పాఠాన్ని ముగించకూడదు కదా. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆనందం అంతా, ఈ సంతోషం అంతా, ఇప్పుడు ఈ సముద్ర మృగానికి, భూమి మృగానికి, ప్రజలను హింస పెట్టే వాళ్ళందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకతో తీర్పు ఏమవుద్ది, జరిగిపోద్ది. తన ప్రజలైనటువంటి వారికి ఇది సొంతం అవుతుంది. ఇప్పుడు అది అతి సమీపంలోనే ఉందా, దూరంలో ఉందా అమ్మా? దూరంలో ఉందనుకుంటున్నారు మీరు? అతి సమీపంలో ఉంది. క్రీస్తు ప్రభు యొక్క రాకడ దగ్గరలో ఉందా లేదా? వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ రాకడికి ఎలాగ ఉండాలి? మనం సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ఈ పైన చెప్పినవన్నీ కూడా మరి ప్రభు యొక్క ఆగమనంతో వస్తాయి కాబట్టి అది గొప్ప ఆనందం పొందుతామట అండి. ఇటువంటి ఆనందం కోసం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ సంతోషం కోసం మనం బ్రతుకుతున్నామా? భౌతికమైన సంతోషం కోసం బ్రతుకుతున్నామా? ఇక్కడ తెలిసిపోతారు, ఫిల్టర్ అయిపోతారు. నాకు అది వద్దండి, ఏదో ప్రజెంట్ ఇది ఇచ్చేయండి అని అంటావా? అసలు శాశ్వతమైన లోకం కోసం ఎదురు చూడాలా? భౌతికమైనయే కావాలా, శాశ్వతంగా ఉండేది కావాలా అంటామే కానీ ఈ లేనప్పుడు అయ్యేందుకు అంటాం. అంతేనా? అసలు దానికోసం మనం ఎదురు చూస్తే దేవుడు ఇవి ఇస్తాడు. మనం అది మర్చిపోయి దేనికోసం చూస్తున్నాం? ఇవి చూస్తున్నాం. ఉదాహరణకి మీరు క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నారనుకోండి. ఈ సంఘం కోసం మాటలు పడ్డారు, ఈ సంఘం కోసం అవమానించబడ్డారు, ఈ సంఘం కోసం ప్రజలతో తృణీకరించబడ్డారు. ఎందుకు పడ్డారు ఈ మాటలన్నీ? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనం ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి, ఆయన క్రీస్తు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారంట ఆయన ముందు ఏదో కనపడుతుందట. ఏంటి? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణమే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. చెప్పండి అక్కడ ఉందో. ఆయన తన ఎదుట ఉంచబడిన, ఓహో అది మీ పెన్, రెడ్ పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. ముందు ఆనందం ఉందంట, ముందు సంతోషం ఉందంట. సంతోషం ఎప్పుడు వస్తుంది చెప్పండి? సంతోషం రావాలంటే ముందు కష్టపడాలా లేదా అమ్మా? మీరు ఆనందపడాలంటే ముందు శ్రమ పడాలండి. మీరైనా నేనైనా శ్రమ పడకుండా రాదండి. క్రీస్తు ప్రభు ముందు ఏం ఉందంట? ఆనందము కొరకు. ఆనందం కోసం అవమానాన్ని ఏం చేశాడట? ఏమన్నా అర్థమైంది మీకు ఇక్కడ? అంటే ఇప్పుడు పొందబోయే ఆనందం కోసం యేసు ప్రభు అవమానాన్ని ఏం చేశాడండి? నిర్లక్ష్య పెట్టి, సహించి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. అంటే శాశ్వతమైన రాజ్యం కోసం యేసు ప్రభు వారు అవమానం పడ్డాడో, నిర్లక్ష్య పడ్డాడో, ఉమ్ము వేయించుకున్నాడో, కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడో, ఇవన్నీ పడ్డాడో దేనికోసమో తెలుసా? ఒక ఉన్నతమైన బహుమానం పొందటానికి. ఉన్నతమైన బహుమానం పొందటానికి. ఏమండి? ఆయన వరకు ఓకే. ఇప్పుడు మనందరం కూడా యేసు ప్రభు ఫ్యాన్సేనా? సినిమా యాక్టర్ల ఫ్యాన్సా? ఎవరి ఫ్యాన్స్? ఆడెవడో కటింగ్ ఒక్కోలాగా వేయించుకుంటే ఈడు ఇక్కడ ఇలాగ వేయించాడు. ఆడెవడో సిరిగిపోని సొక్క వేసుకుంటే ఈడు కూడా ఏం చేస్తాడు? సిరిగిపోని ప్యాంట్ వేసుకుంటాడు. ఏంటంటే ఫ్యాషన్. ఎవరు వేసుకున్నారా? వస్త్రధారణ కూడా ఒకసారి నమ్రత గురించి చెప్తాను పాఠం. వస్త్రధారణ గురించి కూడా చెప్తాను పాఠం.
అప్పుడు క్రైస్తవులు అసలు వస్త్రధారణ ఎలా ఉండాలో అనేది తెలుస్తుంది మనకి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం ఆగ్రహిస్తున్నాం. క్రీస్తు ప్రభు వారు ఆ అవమానం పొంది ఆనందం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు దాదాపుగా దేవుని సంకల్పంలోకి ఉన్నవాళ్లే అందరూ కూడా, ఎవరో ఒకరిద్దరు తప్ప. దేవుని సంకల్పం కిందకు వచ్చిన పరిశుద్ధులైన మీరందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ఉన్నవాళ్లే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి ఏం చేశాడని ఉంది, అనుగ్రహించెను. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పంలో ప్రవేశించినటువంటి పరిశుద్ధులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా జయించుకుంటూ సహించుకుంటూ వెళ్ళిపోతే ఈ నూతనమైన యెరూషలేమును స్వతంత్రించుకుంటారో ఎవరో? దేవుని సంకల్పం కిందకు వచ్చిన పరిశుద్ధులు. అంటే మనమైనా కాదా? మనం అందామా? క్రీస్తు సంఘం వాళ్ళు పరిశుద్ధులు అందరూ అందమా? అందరూ కూడా, వాళ్ళందరూ కూడా దేవుని సంకల్పం కింద ఉన్నారు, దేవుని ప్రణాళిక కింద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ శ్రమల గుండా ఇబ్బందుల గుండా ఎంతమంది అయితే వెళుతున్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణాన్ని ఏం చేస్తారో స్వతంత్రించు. ఎందుకని? ఎక్కడుండగా బాధలు పడ్డావు కాబట్టి, ఎక్కడుండగా శ్రమలు పడ్డావు కాబట్టి. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి మనిషి ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఉర్రూతలు ఊగుతావు, 90 80 ఒకవేళ 80 వచ్చేసాక ఏమనిపిస్తుంది తెలుసా? ఇంకా నా జీవితం మంచిగా ముగించబడితే చాలు అనుకుంటా. ముగింపు బాగానే ఉండాలనుకుంటున్నావు, కానీ ముగించిన తర్వాత పుస్తకం తెరవబడద్ది, ముగించిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుద్ది. అక్కడ నువ్వు దేవునితో లోపం లేని సహవాసంలో ఉంటావా, అపవాది సహవాసంలో ఉంటావా? ఆలోచన చేయండి. ఈరోజు మన పాఠం ఏంటి? దేవునితో పరిపూర్ణమైన సహవాసంలో మనం ఏం ఆలోచన చేసుకున్నామంటే అసలు సమస్యలతో కూడినటువంటి సంఘం పరిచయం చేయబడింది ప్రకటన 2-3 అధ్యాయంలో. అలాగా సమస్యలతో ఉన్నటువంటి సంఘము ఎఫెసీ పట్టణంలో చూసాము. ఇటువంటి సమస్యలు వచ్చినాయి అంటే పౌలు గారికి మృగాలతో పోరాడాడు. అలా పోరాడినా కానీ ఎదురు చూసుకుంటూ కనిపెడుతూ ముందుకెళ్ళిపోతూ చివరిలో ఒక మంచి పాఠంతో మనం ముగించుకున్నాం. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైపోతాయి? గతించిపోతాయి. సముద్రం యొక్క అంటే దాని అర్థం ఏంటంటే కొత్త ఆకాశం కొత్త భూమి అంటే వేరేది వస్తుందని కాదు. ఇది మత్స్యకులు ఎలా చెప్తారంటే, కొందరు ఉన్నారండి, మళ్ళీ యేసుప్రభు భూమి మీదకి వస్తాడో, కొత్త ఆకాశం వస్తుంది, కొత్త భూమి వస్తుంది, 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. విన్నారు ఈ బాధ ఎప్పుడైనా మీరు? వినలేదా? విన్నారా? అంటే కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది అంటే 7 ఏళ్ళు శ్రమలు అయిపోయిన తర్వాత భూమి ఇదంతా లయమైపోద్ది, కొత్తది సృష్టిస్తాడు, మళ్ళీ ఇంకో భూమి సృష్టిస్తాడో, ఇంకొక ఆకాశం సృష్టిస్తాడో, దానికి లయము కాదు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు దాకా మీకు లేఖనాలు ఏం చెప్పానంటే ఈ భూమి ఆకాశాలు ఏమైపోతాయి? లయం అయిపోతాయి. కానీ లయము కానిది ఏంటో తెలుసా? ఇంకో భూమి కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు స్థాపించినటువంటి స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి రాజ్యమే. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని భూమృగమో సముద్ర మృగమో వీళ్ళందరూ ఏం పెట్టారు? శ్రమలు పెట్టారు. ఈ శ్రమలన్నీ తట్టుకున్నారు. ఎందుకు తట్టుకున్నారో మీకు అర్థమవుతూ వచ్చింది. ఎందుకు తట్టుకున్నారో తెలుసా? ఉదాహరణకి యేసుప్రభుని తీసుకున్నాం. తన ముందు ఉంచబడిన ఆనందం కోసం ఈ అవమానమును ఏం చేశాడు? నిర్లక్ష్యపడి పోతే బానే ఎంతసేపు ఉంటుంది, బాగుంటే దేహాన్ని ఇబ్బంది పెడతారు పొందబోయే దానికోసం. అలాగే క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధులు కూడా సంకల్పం కింద ఉన్నారు కాబట్టి ఈ శ్రమల గుండా వెళుతున్నటువంటి వారు దాన్ని స్వతంత్రించుకుంటారు కాబట్టి అక్కడ ఇంకా ఏడుపు దుఃఖము కన్నీరు ఏమీ ఉండవో. ఒకే ఒక రిలేషన్ ఉంటుంది, తండ్రి కొడుకు ఉన్న రిలేషన్ ఏది? అక్కడ తండ్రి కుమారు. నువ్వు దేవుని కుమారుడివై ఉంటావు, అంతే, దేవుని బిడ్డవై ఉంటావు. ఆ రిలేషన్ పొందుకోవాలి అంటే దేవునితో పరిపూర్ణమైన సహవాసము అక్కడ ఉంటుందో ఇక్కడ ఉంటుందో ఒక మాట చెప్పండి. దేవునితో లోపము లేని పరిపూర్ణమైన సహవాసము ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉంటుందా ఇక్కడ ఉంటుందా? విడిచిపెట్టిన తర్వాతే ఉంటుంది. మరి విడిచిపెట్టిన తర్వాత ఉంటుందనే జవాబు కరెక్ట్గా చెప్పారు కాబట్టి చివరిలో ఒక హెచ్చరిక చేశాడు. దీనికి ఒక హెచ్చరిక చేశాడు. ఏంటి ఆ హెచ్చరిక? చూడండి. ఏంటంటే ఆ ముగింపులో
21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు. చూసారా, పిరికోళ్ళు. దేవుణ్ణి నమ్ముకోమంటే పిరికితనం అంటే భయం. ఎవరో ఏదో అనుకుంటారండి. ఎవరేదో అనుకుంటే నీకెందుకు? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా ఏ సహవాసంలో ఉండరు. ఈరోజు పాఠాన్ని బట్టి దేవునితో పరిపూర్ణమైన సహవాసంలో ఉండరు. హెచ్చరిక కాదు ఇది. చివరిలో ఒక హెచ్చరిక ఇచ్చేసాడు. ఇదే లిస్టులో నీ పేరు ఉంటే ఎవరితో సహవాసం లేదు. దేవునితో సహవాసం లేదంటే ఇంకొకరితో ఎవరితో ఏముంటుంది? ఏం చేద్దాం? దేవునితో పరిపూర్ణమైన సహవాసానికి సిద్ధపడదామా? అలా సిద్ధపడాలంటే ఇదిగో రాజ్యంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అవి భరించుకుంటూ వెళదాం క్రీస్తుని మాదిరిగా తీసుకుని. మరి అబ్రహాం గారు అయితే పునాదులు గల పట్టణం కోసం ఏం చేశాడంట? ఆ పట్టణము భర్త కొరకు అలంకరింపబడి కిందకు వచ్చిందట. అది యోహాను గారు చూశాడు. అదే క్రీస్తు ప్రభు రాజ్యం. అసలు వాళ్ళు వర్ణించలేక ఆ పదాలు అలా వాడారండి. ఈవేళ నువ్వు అనుభవిస్తున్నావు. వాళ్ళ కళ్ళతో చూడలేదు. అబ్రహాం గారు సంఘాన్ని చూశాడా? మాట్లాడండి. కానీ నువ్వు ఎవరిని చూసావు? సంఘం. మరి మన ధన్యులమా కదా? పితరులు ఎవరు ఏం చూడలేదు, సంఘాన్నే చూడలేదు. ఎలా ఉంటుందని దేవదూతలు అంటే ఎదురు చూశారంట. దేవదూతలు ఎదురు చూశారంట. ఇదిగో సంకల్పంలో సంఘం ఉందే, యేసుప్రభు వెళ్ళంటే సంఘం స్థాపిస్తాడట. ఆ సంఘం ఎలాగుంటుందని ఎదురు చూశారట. కానీ వాళ్ళెవరూ కూడా అక్కడి నుంచి చూడటమే తప్ప కళ్ళారా చూసిన పరిస్థితి లేదు. కానీ ఈవేళ మనం కళ్ళారా చూసి ఆనందిస్తున్నాం. దేవునితో ఇక్కడ సహవాసం కలిగి ఉండు. అయితే ఇక్కడైతే నేనంటున్నానో చెప్పాలి తప్పదో, ఎక్కడైతే సహవాసంలో ఏదో లోపం ఉంటుంది. దేవునితో సహవాసంలో ఏదో లోపం ఉందా లేదా? కానీ ఇవన్నీ సరి చేసుకునే లోపము లేని దేవునితో సహవాసానికే మీరు నేను సిద్ధపడాలి. ఈ మాటలు ఇచ్చిన చెల్లించుకుంటూ ఇంతటితో ముసిన మీ అందరి వందనాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు సింహాసనాసీనుడైన తండ్రి మీతో సహవాసం కలిగి ఉండటానికి అవమానం పొందాడు మా ప్రభువు. మీతో పరిపూర్ణమైన సహవాసం కలిగి ఉండటానికే సముద్రము అనేటువంటి జన సముద్రంతో మొదటి శతాబ్ద క్రైస్తవ ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ కాదు, అసలు సహవాసం ఒకటి ఉంది, అక్కడ ఉండాలి మా జీవితం అనుకున్నారు. ఇక్కడ నీ పిల్లలనైనా భూమి మీద వాళ్ళకు కొద్దో గొప్ప జీవితాలు కలిగి మీతో సహవాసం చేస్తున్నారంటే ఈ సహవాసము శాశ్వతమైన లోపం లేని మీతో సహవాసం చేయడానికి ఈ పరుగులు. భౌతిక ఆశీర్వాదాలు కూడా ఇస్తాం. ఎందుకంటే సంఘంలో సంకల్పంలో ఉన్నారు కాబట్టి. ప్రతి కుటుంబము ఏదో ఒక అవసరతలో ఉన్నారు. వాటిని తీర్చి ఆ కుటుంబం అంతయు కూడా మీతో సహవాసములో లోపము లేని సహవాసానికి సిద్ధపడి దయచేయండి. మిగతా మేలుకరంగా మార్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.